డాక్టర్, చెప్పండి ఆఫీసర్. ఒక కొత్త మర్డర్ కేసు వచ్చింది. క్రిమినల్ తన భార్య పిల్లల్ని ఇంకా తన ఫ్రెండ్ని క్రూరంగా హత్య చేశాడు. అతను చెప్తున్న కథ చాలా విచిత్రంగా ఉంది. అతను పిచ్చోడా లేక అలా నటిస్తున్నాడా అర్థం కావట్లేదు. మీ ఒపీనియన్ కావాలి. నేను బయలుదేరుతున్నాను, కొద్దిసేపట్లో అక్కడ ఉంటా. మిస్టర్ సమీర్, మీపై 4 హత్యారోపణలు ఉన్నాయి. అందుకనే మిమ్మల్ని విచారణకు తీసుకొచ్చారు. ఈ హత్యలు మీరే చేశారా? ఒక నల్లని నీడ నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంది. నన్ను ప్రశాంతంగా బతకనివ్వదు, చద్దామన్నా చావనివ్వదు. ఇప్పుడు ఆ నీడ మనతో పాటే ఇక్కడ ఉందా? ఆ నీడ మనల్ని చూడగలదా, వినగలదా? ఆ నీడ మాట్లాడగలదా? లేదు. ఆ నీడ ఏడవగలదు, నవ్వగలదు, అరవగలదు, కానీ ఎప్పుడూ మాట్లాడదు. నువ్వు నిలబడి ఆ నీడను చూపించగలవా? ఇప్పుడు మీకు నమ్మకం కలిగిందా డాక్టర్? నో, అందరి మనుషుల నీడ అలానే ఉంటుంది, నా నీడ కూడా. సరే, ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పు. ఆ రాత్రి ఆ నీడ అందరినీ చంపేసింది, నిన్ను మాత్రం విడిచిపెట్టింది. ఎంతో అందమైన ఇల్లు మాది. నవ్వుతూ ఆడుతూ పాడుతూ కాలం గడిచిపోయేది. నా భార్య శాలిని, నా బంగారు తల్లి ప్రియా, కొడుకు శ్రేయాంశ్. ఆ రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏదో మృత్యువు లాంటి సౌరభం. నేను పరిగెత్తుకుంటూ మేడ మీద ఉన్న పిల్లల గదికి చేరుకున్నాను. శాలిని, ప్రియా, శ్రేయాంశ్, శాలిని, తలుపు తెరవండి. కానీ లోపల నుంచి ఎవరూ సమాధానం ఇవ్వలేదు. తలుపు కూడా తెరవట్లేదు. బలవంతంగా తలుపు పగలగొట్టవలసి వచ్చింది. నా కూతురు ప్రియా భయంతో నా ముందు నిలబడి ఉంది. ప్రియా తల్లి, థ్యాంక్ గాడ్, నువ్వు బాగానే ఉన్నావు కదా? అమ్మ ఎక్కడుందిరా? అమ్మ. ఆ రోజు నా జీవితంలోనే అన్నింటికన్నా పెద్ద షాక్ తగిలింది. శాలిని సీలింగ్ పై పాకుతూ నా వైపే చూస్తూ ఉంది. డాక్టర్, మీ భార్యే అలా సీలింగ్ పై పాకుతూ కనిపిస్తే ఏం చేస్తారు? నా సంగతి తర్వాత, ముందు మీ కథ పూర్తి చేయండి. శాలిని, నా అందమైన శాలిని ఇలా భయంకరంగా మారుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఆమె పైన సీలింగ్ అతుక్కునుంది. దెయ్యం లాంటి జుట్టు, ఆ భయంకరమైన మొహం, పైశాచికమైన నవ్వు నవ్వుతూ సీలింగ్ పైన పాకుతూ ఉంది. నాకేం అర్థం కాలేదు. పోలీసులకు డైల్ చేయడం తప్ప ఇంకేం ఉపాయం తోచలేదు. అవతల రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తోంది. కానీ ఆ శబ్దం శాలిని లోపల నుండి వస్తుంది. నేను పదే కాల్ చేస్తున్నా ప్రతిసారి అదే జరుగుతోంది. శాలిని లోపల నుండి ఆ పోలీసులకు చేసిన ఫోన్ ఎలా రింగ్ అవుతుందో నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే నాకు కారణం తెలిసిందో నా స్పృహ కోల్పోయినంత పని అయింది. హలో, ఎవరు కావాలండి? పోలీస్ కావాలా? మీ ఆవిడ సీలింగ్ పైన వేలాడుతోందని చెప్తారా? పర్లేదులేండి, ఇప్పుడే కిందకి వచ్చేస్తుంది. శాలిని అలా చూడగానే నా నాలుగు గొంతులకు జారినంత పని అయింది. ప్రియా అయితే భయంతో స్పృహ తప్పి పడిపోయింది. శాలిని ఇంట్లో నుంచి వింత శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయని నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేది. సమీర్, బిలీవ్ మీ, ఈ ఇంట్లో ఏదో ఉంది. వింత శబ్దాలు వినిపిస్తుంటాయి. అప్పుడప్పుడు 2వ అంతస్తు నుండి ఎవరో నడుస్తున్న శబ్దం వస్తుంది. కొన్నిసార్లు గోడల నుండి ఎవరో నవ్వుతున్న శబ్దం వస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ సమీర్, ఈ ఇంట్లో ఏదో ఉంది. రిలాక్స్ శాలిని, అలాంటిదేం లేదు. నువ్వు తప్పకుండా ఏదో భ్రమలో ఉన్నావు. నువ్వు ముందు రెస్ట్ తీసుకో, అంతా నార్మల్ అయిపోతుంది. నేను తన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. భ్రమపడుతోందని ఇగ్నోర్ చేశాను. కానీ ఒకరోజు శాలిని చూసి నా మతిపోయింది. ఏం జరిగింది ఏంటి? ఆ రోజు శాలిని అర్ధరాత్రి లేచి ప్రియా గదిలో ఒక బొమ్మతో ఆడుకుంటూ కనిపించింది. తర్వాత రోజు నేను ప్రియా గదిలోకి వెళ్ళేసరికి శాలిని ఆ బొమ్మని ఫ్యాన్కి ఉరివేసి పెట్టింది.
రాజ్కి శాలినికి ఉన్న సంబంధం గురించి మా ఇద్దరి మధ్య గొడవ జరగడం వల్లే తను ఆ విధంగా ప్రవర్తిస్తోందేమో అని నేను అప్పుడు అనుకున్నాను. అయితే వీళ్ళందరినీ చంపింది మీ భార్య అంటావా? కాదు, చంపింది శాలిని కాదు, ఆ నీడ, ఆ నల్లటి నీడ. సరే, తర్వాత ఏం జరిగిందో చెప్పండి. శాలిని నా స్థితిలో చూసి నేను భయపడిపోయాను. పెద్దగా అరిచాను. నా అరుపు విని శ్రేయాంత్ గదిలోంచి బయటకు వచ్చాడు. తన తల్లిని ఇలాంటి పరిస్థితిలో చూసి తను ఏడవడం మొదలుపెట్టాడు. అదే నా కొడుకు చేసిన తప్పు. తను ఎవరినైతే తన తల్లిగా భావిస్తున్నాడో ఆమె నిజానికి తన తల్లే కాదు. నో శాలిని, నేను వాడిని రక్షించడానికి ముందుకు పరిగెట్టాను. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నా కళ్ళ ముందే శాలిని శ్రేయాంత్ మెడని మొన్న నుండి వేరు చేసేసింది. నో! దాంతో కూడా ఆమె మనసు శాంతించలేదు. ఆమె హాయిగా కూర్చుని శ్రేయాంత్ తలని తినడం మొదలుపెట్టింది. శాలిని మామూలుగా ఉన్నప్పుడు అస్సలు మాంసం ముట్టుకునేదే కాదు. తాను శాలిని కాదు వేరెవరో అని నాకు అప్పుడే అర్థమైపోయింది. కానీ ఇప్పుడు నేను నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి. దాంతో స్పృహ తప్పి పడిపోయిన ప్రియం తీసుకుని నేను బయటకు పరిగెట్టాను. కానీ ఇక్కడ కూడా అదే దెయ్యం నాతో ఆటలాడసాగింది. నేను ప్రియతో పాటు కారు వైపు పరిగెట్టాను. కానీ నా సొంత నీడే నా నుండి విడిపోయి ఆ చెరువు వైపు కదిలిందని నేను అప్పట్లో గ్రహించలేదు. నేను గ్రహించే సమయానికి చాలా ఆలస్యం అయిపోయింది. ప్రియ నా చేతుల్లో లేదు, నా నుండి దూరంగా వెళ్ళిపోయింది. నో ప్రియా, నో నో నో! నేను ప్రియని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలని. ప్రియా, ప్రియా, అమ్మా! శాలిని యొక్క మారుతున్న ప్రవర్తన మీద శ్రద్ధ పెట్టుంటే ఇలా జరిగేది కాదేమో. తర్వాత ఏం జరిగింది? నేను నా పాప బాడీని ఎత్తుకుని నీటిలో నుండి బయటకు వస్తున్నాను. కానీ నేను నీటిలో నుండి నా పాదాలను బయటకు తీయలేకపోతున్నాను. ఎవరు నా కాలు పట్టుకుంది? ఇదేంటి? కాదు. ఎవరు? శాలినీనా? ఆమె శాలిని కాదు. మరింకెవరు? మృత్యుకే కనుక రూపం ఉంటే అలా ఉంటుంది. చూడ్డానికి నాలానే ఉన్నాడు, కానీ అది నేను కాదు. ఆ ఎత్తు, ఆ ముఖం, ఆ కళ్ళు, ఆ పైశాచికమైన నవ్వు ఎంతటి వ్యక్తి లోపలైనా నరాల్లో వణుకు పుట్టించేలా ఉంది. నాలాగే కనబడే ఆ నల్లటి ఆకృతి నా ముందుకొచ్చి నిలబడింది. దాన్ని చూస్తుండగానే నా పాదాలు నీళ్లలో మునిగిపోయాయి. నేను కదలలేని స్థితిలో ఉన్నాను. అయితే ఆ ఆకృతి నీళ్లలో చేయి వేసి గట్టిగా కొట్టింది. ఆపై నేను కలలో కూడా ఊహించలేని జరిగింది. నీళ్లతో చేసిన చెయ్యి ఒకటి నన్ను పట్టుకుని లోపలికి లాగడం ప్రారంభించింది. నేనేదైనా చేసే లోపే ఆ నీడ చెయ్యి మరోసారి నీళ్లను ఢీకొట్టింది. నీటి నుండి బయటకు వచ్చిన ఆ చేతులు ఒక్కసారిగా అదృశ్యమయ్యాయి. ఆ ఆకృతి నన్ను ఎందుకు రక్షించిందో నాకు అర్థం కాలేదు. కానీ అతని ముఖంలో ఆ పైశాచికమైన చిరునవ్వు చూడగానే అతను నన్ను రక్షించలేదు, కేవలం నన్ను చంపే విధానాన్ని మార్చడానికి తీసుకొచ్చాడని నాకు అర్థమైపోయింది. అతని నోటి లోపల నుంచి వచ్చిన ఒక నల్లటి పాము మృత్యువులా నా పైకి దూసుకొచ్చింది. మీరే ఆలోచించండి డాక్టర్, ఒకరి నోట్లో నుంచి ఒక పాము ఎగురుకుంటూ వస్తే మీరేం చేస్తారు? నువ్వేం చేశావు? అలాంటి పరిస్థితిలో నాలాంటి ఏ వ్యక్తి అయినా చేసే పనే చేశాను. నా చావుని ఎదిరించే ప్రయత్నం. కానీ మీరు బ్రతికే ఉన్నారు కదా, ఆ పరిస్థితుల నుండి ఎలా బయటపడ్డారు? ఆ నీడ నన్ను ఎగతాళి చేసినట్టు చూసి నవ్వుతోంది. తర్వాత మరోసారి నీళ్లపై చేసి గట్టిగా కొట్టింది. ఒక పాము నీటిలో నుండి బయటకు వచ్చి నన్ను పట్టుకుంది. నేనేం చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు. కానీ మీ శరీరంపై ఎలాంటి గుర్తులు లేవు. అవి ఎక్కడికి వెళ్ళాయో నాకు తెలియదు. మరి శాలిని సంగతి ఏంటి? ఇప్పటికీ నన్ను నమ్మట్లేదు కదా డాక్టర్? నా నమ్మకంతో ఏమవుతుంది? ప్రజలు, కోర్టులు నమ్మడం అవసరం. తర్వాత ఏం జరిగింది? ఆ నీడ నుంచి ఎలా తప్పించుకున్నారు? పాములు నా శరీరం అంతా కప్పేశాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించింది. తర్వాత చనిపోవడం ఖాయం అనుకున్నాను. ఆ నీడ మరోసారి నీళ్ళని బలంగా కొట్టింది. అప్పుడే అకస్మాత్తుగా ఆ పాములు నన్ను విడిచిపెట్టేశాయి. అది నాతో ఆట ఆడుకుంటోందా? మరణం అనే ఆట ఆడుతోందా? అప్పటికి నా ఓపిక నశించి గట్టిగా అరిచాను, నన్ను వదిలే, నీకేం కావాలి? నన్ను ఎందుకు వెంటాడుతున్నావు? చంపాలని ఉంటే చంపే, నువ్వు నా దగ్గర నుండి అన్నీ తీసేసుకున్నావు అని చెప్తూనే నేను వెక్కి ఏడవబోయాను. ఒక్కసారిగా ఆ నీడ నవ్వడం ఆపేసింది. దాని పాము లాంటి నాలిక మళ్ళీ నా మీద దాడి చేసింది. ప్రియా నా చేతిలోంచి నీళ్లను పడిపోయింది. నాకు మళ్ళీ ఏమీ తోచలేదు. నేను వెనక్కి తిరగకుండా నా కారు వైపు పరిగెట్టుకుంటూ వచ్చి నేను నా కారులో కూర్చున్నాను. నా శరీరం అంతా చెమటతో తడిసి ముద్దయింది. భయంతో చచ్చిపోతున్నాను. కానీ నా కళ్ళు అప్పుడే రేర్వ్యూ అద్దం మీద పడంగానే
నా గుండె కడుపులోకి జారిపోయింది. వెనకాల శాలిని కూర్చునుంది. రక్తంలో నానబెట్టినట్టుంది. తన చేతిలో ఒక పెద్ద కత్తి మెరుస్తుంది. శాలిని నా కోసమే ఆ కత్తి తీసిందని నేనప్పుడు అనుకున్నాను. కానీ నా అంచనా తప్పైంది. ఆ కత్తి నా కోసం కాదు. మరి ఎవరి కోసం? ఆ కత్తి శాలిని కోసమే. నా కళ్ళ ముందే తన చేతులతో తన గొంతు కోసేసుకుంది. ఆపై తన గొంతులో చేయి పెట్టి తన కొట్టుకుంటున్న గుండెను బయటికి తీసి నా ముందుంచింది. ఐ లవ్ యూ బేబీ. చూడు చూడు, నా గుండె నీకోసం ఎంతలా కొట్టుకుంటుందో. డాక్టర్, మీ భార్య లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటున్న గుండెని తీసి మీ చేతిలో పెడితే మీరేం చేస్తారు? అక్కడ మరొక మృతదేహం దొరికిందని మీకు తెలుసా? అవును, నేను చూశాను. ఇంకో డెడ్ బాడీని పోలీసులు డిక్కీలో కనుగొన్నారు. అది రాజ్ డెడ్ బాడీ. ఆ శాలిని, ఆ చెత్తముండా, ఆ ఒళ్ళు మర్చిపోయిన కుక్క నా ఇంట్లోనే నా బెస్ట్ ఫ్రెండ్తో. శాలిని వాడిని ఎప్పుడు చంపిందో నాకు తెలియదు, కానీ మంచి పని అయింది వాడికి. సమీర్ తనను తాను రక్షించుకోవడానికి ఈ మొత్తం కథను తయారు చేశాడా? ఎన్నో డెల్యూషనల్ డిజార్డర్లను చూశాను, కానీ ఇంత భయంకరమైన కథ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా వినలేదు. పోలీసులు ఏం చెప్తున్నారో నీకు తెలుసా? నువ్వు ఇంటికి వెళ్ళేసరికి రాజ్ శాలినితో కలిసి బెడ్రూమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. నువ్వు అతని మీద కోపంతో అతన్ని కాల్చేసి శాలిని ముందరే శ్రేయాన్స్ తల నరికావు. శాలిని ప్రియాతో పరిగెత్తింది. నువ్వు వాళ్ళిద్దరినీ వెంటాడావు. ప్రియను లాక్కును వెళ్ళి చెరువులో ముంచేశావు. శాలినిని కారు వైపు లాగుతుండగా తనని తాను కాపాడుకోవడానికి నీపై దాడి చేసింది. నువ్వు తన గొంతు కోసి తన మెడలో చేయి పెట్టి తన గుండెని బయటికి లాగావు. ఓ గాడ్, ఓ గాడ్, కాదు, నేను కాదు, నేను చంపలేదు, నేను కాదు. డాక్టర్, అటు చూడండి, మీ నీడ కూడా మాయమైపోయింది. ఇది ఇట్స్ నాట్ పాసిబుల్. ఇప్పుడేం చేస్తారు డాక్టర్? ఇప్పుడేం చేస్తారు డాక్టర్? ఓ మై గాడ్, నా నీడ తిరిగి వచ్చేసింది. థ్యాంక్ గాడ్. మీకేమైనా తెలిసిందా సార్? అతను పిచ్చివాడా? లేదు, అతను పిచ్చివాడు కాదు. తనను తాను రక్షించుకోవడానికి పిచ్చివాడిలా నటిస్తున్నాడు. అతని భార్య తన స్నేహితుడితో కలిసి అతన్ని మోసం చేసింది. ఆ ద్రోహాన్ని అతను తట్టుకోలేకపోయాడు. కోపంతో కొడుకు తలనరికి కూతుర్ని చెరువులో ముంచేశాడు. మరేదో నీడ అంటున్నాడు. అలాంటిది ఏమీ లేదు. ఈరోజు చాలా అలసిపోయినట్టుంది. బుజ్జి, చూడు, నాన్న వచ్చేసాడు. ఎక్కడున్నావురా బంగారం? ఇదేంటి? అమ్మా కావ్య, బిందు, తల్లి ఎక్కడున్నావురా? బిందు, కావ్య, అమ్మ ఎక్కడుంది? బిందు, హలో సార్, ఆ సమీర్ చనిపోయాడు. సమీర్ చనిపోయాడా? ఇంకా బిందు నా ముందు సరిగ్గా అదే విధంగా అదే రూపంలో. అంటే సమీర్ చెప్పింది నిజమే. అంటే ఆ నీడ నిజంగానే ఉంది. సమీర్ని, అతని కుటుంబాన్ని చంపేసింది. ఇక ఇప్పుడు నా వంతు.